ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత అనేక రకాల సమీక్షలు ఇవాళ మీడియాలో జరుగుతూ ఉన్నాయి. లిబరల్ డెమోక్రటిక్ ఫోర్సెస్ తరపున కొంతమంది విమర్శకులు ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు, నిర్ఘాంతపోయిన వారు ఉన్నారు. ఈ విజయం బీజేపీకి ఎలా సంభవించింది అని ఇప్పటికీ మీమాంస పడుతున్న వారు ఉన్నారు. వారు ఆశ్చర్యానికి లేదా నిర్ఘాంతపోవడానికి కారణాలు ఉన్నాయి. యోగి ఆదిత్యనాథ్ పరిపాలనలో ఉండగానే కరోనా సెకండ్ వేవ్ ఉంది. గంగానదిలో శవాలు వెళ్ళాయి. పెద్ద ఎత్తున ద్రవ్యోల్బణం ఉంది. నిరుద్యోగం పెరిగింది. ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ చాలా రిజిస్టర్ చేయబడ్డాయి. రైతు చట్టాలు చేయబడ్డాయి. రైతులు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకంగా తిరగబడ్డ పరిస్థితి ఉంది. ఇన్ని కారణాలు ఉన్నప్పుడు ఎలా గెలిచారు? ఈవీఎంల మాయ ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా ఈ లిబరల్ డెమోక్రటిక్ ఎక్స్పర్ట్స్ వ్యక్తపరిచారు. కానీ కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే ఈవీఎంల మాయ గురించి ఇప్పటికిప్పుడు మనం ఏమీ కామెంట్ చేయలేము. కానీ భారతీయ జనతా పార్టీ గెలవడానికి కావలసిన గ్రౌండ్ ఎక్కడుందో మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే అర్థమవుతోంది. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి మనం. సోషల్ ఇంజనీరింగ్ ప్రశాంత్ కిషోర్ కనిపెట్టిన విద్య కాదు. సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవి రెండు ఏనాటి నుంచో సాగిస్తున్న విద్య. అది ఈ సోషల్ ఇంజనీరింగ్ 1990ల నుంచి భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. పోయినసారి ఎన్నికలలో 2013లో భారతీయ జనతా పార్టీకి 42% ఓటు షేర్ వచ్చింది. అది 325 సీట్లుగా మారింది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని చూసుకుంటే యూపీలో బ్రాహ్మిన్స్, బనియన్స్ అంటే వైశ్యులు, రాజ్పుట్స్ ఈ ముగ్గురు ఫార్వర్డ్ క్యాస్ట్ కాక నాన్ యాదవ్ ఓబీసీలు, యాదవులు కాని ఓబీసీలు, వారిలో ఒక 30% రాజ్బర్లు, కుర్మీలు, నిషాదులు, లోదీలు, పటేల్స్, జాట్స్ వీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గి ఉన్నారు. ఈ మొత్తం కలిపితే 65% సాలిడ్గా ఓటు బ్యాంక్ లెక్క తేలుతోంది. 65%. అందులో నుంచి మీరేమీ తీయలేకపోయారు. ఇక మిగిలి ఉన్న ఓటుని బీఎస్పీ పంచుకోవాలి, ఎస్పీ పంచుకోవాలి, కాంగ్రెస్ పంచుకోవాలి, ఎంఐఎం పంచుకోవాలి. అంటే అపోజిషన్ ఓటు ఎంత డివైడ్ అయిపోయిందో, భారతీయ జనతా పార్టీ ఓటు ఎంత కన్సాలిడేటెడ్గా ఉందో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఈ ఎస్సీ ఓట్లు కూడా పోనీ చూస్తే బీఎస్పీకి ఉండాలి కదా అనుకుంటే పాసీలు 16%, దోబీలు, కారీసు, కటకులు, నాన్ జాతవాలు అంటే మాయావతి కులం నాన్ జాతవాలు వీళ్ళందరూ కలిపితే ఒక 46% ఎస్సీ పాపులేషన్ అవుతుంది. ఈ 46%లో ఒక 9% ఓటు షేర్ని బీజేపీ లాక్కుంది. ఎట్లా లాక్కుంది? బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ డెవలప్మెంట్ అనేటువంటి మోడల్ని క్యాంపెయిన్ చేయడం ద్వారా ఆ ఎస్సీ ఓటు షేర్ని కూడా లాక్కోగలిగింది. చాలామంది మాయావతి మీద ఇవాళ మనం ఒక ఆరోపణ చేస్తూ ఉన్నాం. మాయావతి క్యాండిడేట్స్ని నిలబెట్టింది కాబట్టి ఓడిపోయింది ఎస్పీ అని. అది ఎంత మేరకు నిజం ఉందో చాలా జాగ్రత్తగా పరిశీలించాలి లెక్కల్ని. ఎందుకంటే ఎస్సీ ఓట్లో ఇవాళ ఒక 75% ఓట్లు ఎస్పీ గ్రూప్కే పడ్డాయి అని విశ్లేషణలు తెలుస్తున్నాయి. ఒక 25% ఓట్లు బీజేపీకి వెళ్ళాయి. అంటే మాయావతికి పోయినసారి 22.4 షేర్ ఓటు వస్తే ఈసారి 12.9% వచ్చింది.
అంటే మాయావతికి రెగ్యులర్గా పడేటువంటి ఓటు బ్యాంకులో 10% డ్రిప్ అయింది. ఈ 10%లో 75% ఎస్పీకే వెళ్ళింది, 25% బీజేపీ లాక్కోగలిగింది. ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే బహుశా బీఎస్పీ మీద మనం ఇన్ని విమర్శలు వేయమేమో అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఇవాళున్న ఆ కాంబినేషన్లో బీఎస్పీ కాక ఎస్పీ గ్రూపు అట్లాగే బీజేపీ గ్రూపు ఈ మధ్య గ్యాప్ ఒక 20% దాకా ఉంది. అది పెద్ద హ్యూజ్ గ్యాప్. ఆ ఎలక్టోరల్ అర్థమెటిక్లో ఆ హ్యూజ్ గ్యాప్ని బిల్డ్ చేయడం చాలా కష్టం. అయినా ఎస్పీ ట్రై చేసి ఆయా రీజియన్స్లో ఆర్ఎల్డి రాష్ట్రీయ లోక్దళ్ జయంత్ చౌదరి నాయకత్వాన తన వైపే ఉంది. అట్లాగే రాజ్బీర్ ఎస్బీఎస్బీ గ్రూపు అది తన వైపే ఉంది. అప్నాదళ్ అనుప్రియ పటేల్ తల్లి కృష్ణ పటేల్ తరపున అది కూడా ఒక వర్గం కుర్మీలది చీల్చి తన వైపు ఉంచుకున్నాడు. అంటే అఖిలేష్ యాదవ్ ప్రయత్నం చేశాడు. సోషల్ ఇంజనీరింగ్లో ఆయన కూడా కొంతమేరకు ముందుకు పోవటానికి ట్రై చేశాడు. జయంత్ చౌదరి ఆర్ఎల్డి 33 సీట్లలో కంటెస్ట్ చేస్తే 8 గెలిచారు. అంటే 24% స్ట్రైక్ రేటు ఉంది. ఎస్బీఎస్పీ కొంత నయం, రాజ్బీర్లు వాళ్ళు 17 కంటెస్ట్ చేస్తే 6 గెలిచారు. అంటే స్ట్రైక్ రేటు కొంచెం ఎక్కువ ఉంది, 33% పైన వచ్చింది వాళ్ళది. కానీ అప్నాదళ్ కుర్మీ గ్రూప్ అయినటువంటి కృష్ణా పటేల్ తరపు గ్రూపు కంప్లీట్గా 15 సీట్లలో పోటీ చేస్తే ఏమీ గెలవలేదు. ఇది కొంచెం అఖిలేష్ కెప్టెన్ అనుకుంటే వైస్ కెప్టెన్లుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఆయా ప్రాంతాలలో సమర్థవంతంగా చేయలేకపోయారు. కానీ భారతీయ జనతా పార్టీ వైస్ కెప్టెన్లు బ్రహ్మాండంగా చేశారు. నిషాద్లు 6 సీట్లు లాగారు 16కు. అప్నాదళ్ 17 సీట్లలో పోంచేస్తే అనుప్రియ పటేల్ వారు 12 సీట్లు లాగారు వాళ్ళు. ఇవి కాక సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న విమెన్ని, స్త్రీల ఓట్లని లా అండ్ ఆర్డర్ చక్కగా చేయగలిగాము అనేటువంటి క్యాంపెయిన్ ద్వారా ఒక 16% ఓట్లు ఎస్పీకి వేసిన మహిళల కంటే భారతీయ జనతా పార్టీకి వేసిన మహిళలు 16% ఎక్కువగా ఉన్నారు. మనకు అర్థమవుతోంది ఇది. అంతేకాదు, కరోనా సమయంలో ఇంత ఇబ్బంది పడ్డారు మైగ్రెంట్ లేబర్. ఎలా వేశారు ఓటు అని అంటే, పేదవాళ్ళుగా వాళ్ళని మనమే మారుస్తాము, అట్లాగే వారి కోసం కొన్ని కన్నీళ్లు కూడా కారుస్తాం. కన్నీళ్లు కార్చిన వారి పట్ల పేదవాళ్ళు కరిగిపోతారు. తమను ఇలా చేసింది వాళ్ళే అన్న విషయం కూడా మర్చిపోతారు. ఇది మనకు అర్థమవుతోంది. వెల్ఫేరిజం కొంత పనిచేసింది. 1000 కోట్ల మేరకు రకరకాల స్కీముల కింద యోగి ఖర్చు పెట్టారు ప్రత్యేకంగా. అది ఎంతో కొంత పనిచేసింది. అంటే హిందూ మెజారిటేరియనిజం 80-20తో పాటు డెవలప్మెంట్ నినాదం, లా అండ్ ఆర్డర్ ఆస్పెక్టు, వెల్ఫేరిజం, క్యాస్ట్ల వారి లెక్కలు ఇవన్నీ కలిసి వాళ్ళని విజయం వైపు తీసుకువెళ్ళాయి. ఎస్పీ గట్టి ప్రయత్నమే చేసింది కానీ సరిపోలేదు. చాలా నియోజకవర్గాలలో 10 నియోజకవర్గాలలో 500 లోపు ఓట్లతో ఓడిపోయారు. మరొక 20 నియోజకవర్గాలలో సుమారుగా 1000-1500 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాన్స్టిట్యున్సీ వైజ్ ఇవాళ లెక్కలు చూస్తూ ఉంటే మనకు ఆ విషయం అర్థమవుతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఓడించాలి అని అంటే ఐడియాలజికల్ బ్యాటిల్ ఎంత ముందుగా స్టార్ట్ కావాలి, సోషల్ ఇంజనీరింగ్ని కౌంటర్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీస్ ఉండాలి, అట్లాగే ఎటువంటి ప్రోగ్రామ్స్తో ముందుకు రావాలి అనే విషయం పట్ల ప్రతిపక్షాలు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతీయ జనతా పార్టీని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు అని ఈ ఎన్నికలు మనకు రుజువు చేస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.